వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. హైదరాబాద్ మెట్రోని తాము నడపలేమంటూ నిర్వహణ సంస్థ, మెట్రోని నిర్మించిన సంస్థ ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. ఇప్పుడు ఎల్ఎన్టీ చేతులు ఎత్తేయడంతో మెట్రో నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నాం, ఇంకా మెట్రోను విస్తరించడం తమ వల్ల కాదంటూ ఎల్ఎన్టీ తేల్చి చెప్పడంతో ఆ నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది. రెండో దశ నిర్మాణం కోసం అనువుగా ఎల్ఎన్టీ నుంచి మెట్రోని టేక్ ఓవర్ చేశామని ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా ఇలాంటి నిర్మాణం మెట్రో లాంటి పనులన్నీ మేము వదిలేసాము, అందుకే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మా వల్ల కాదంటూ మెట్రో చెప్పింది. కాబట్టి అందుకోసమే మెట్రో రైల్ నిర్వహణ తాము తీసుకున్నాం అనేది ప్రభుత్వ వాదన. అయితే దీనిపై బీఆర్ఎస్ వాదన మరోలా ఉంది. మెట్రో రైల్ని బెదిరించి మెట్రో రైల్ నిర్వాహకులను వాళ్ళని మెట్రో రైలుకున్న 280 ఎకరాల భూములపై కన్నేసి ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థని బయటకు పంపించింది. ఇప్పుడు మెట్రో రైలుకున్న 13,000 కోట్ల అప్పులు, అదేవిధంగా 2,000 కోట్లు ఎల్ఎన్టీకి చెల్లిస్తుంది ప్రభుత్వం. అంటే ఓవరాల్గా 15,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడబోతుందని చెప్తుంది. సరే, బీఆర్ఎస్ కాంగ్రెస్ వాదనలు ఎలా ఉన్నా, ప్రభుత్వ వాదన ఎలా ఉన్నా, మెట్రో రైల్ ఖచ్చితంగా 2017 నుంచి అంటే ఆల్మోస్ట్ 8 ఏళ్ల నుంచి హైదరాబాద్ నగరవాసులకు 69 కిలోమీటర్ల మేర సేవలు అందిస్తుంది. రోజుకు 5 లక్షల మంది దాదాపుగా ప్రయాణిస్తున్నారు ఈ మెట్రో రైల్లో యావరేజ్గా. ఇప్పుడు ఆ నిర్వహణ ఎలాంటి ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా ఇబ్బందులు లేకుండా ప్రజలకు నిర్వహిస్తూ వచ్చింది. ఈ రోజు నుంచి అంటే నిన్ననే మెట్రో తప్పుకుంది, మెట్రో నుంచి ఎల్ఎన్టీ తప్పుకుంది. ఈ రోజు నుంచే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఇలా ఉండబోతుంది మెట్రో భవితవ్యం ఏంటి? మెట్రో ఇప్పుడున్న ఫస్ట్ ఫేజ్ సవ్యంగా నడుస్తుందా? సెకండ్ ఫేజ్ విస్తరణ జరుగుతుందా? ఏం జరగబోతుంది? ప్రభుత్వం ఏం చేయబోతుంది? మెట్రో రైల్ నిర్మాణ బాధ్యతలు కానీ, నిర్వహణ సెకండ్ ఫేజ్ నిర్మాణం కానీ, ఇప్పుడున్న మెట్రో నిర్వహణ కానీ ఎవరు చేయబోతున్నారు? ఇంకేదైనా కంపెనీకి ఇస్తారా? ప్రభుత్వమే నిర్మిస్తుందా? ఏం జరగబోతుంది? ఇదంతా కొంచెం హైదరాబాద్ గ్రేటర్ వాసుల్లో అయితే ఒక ఆందోళనకర అంశం. ఎందుకంటే మెట్రో రైల్తో చాలామంది, ముఖ్యంగా ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా మెట్రో రైల్నే వాడుకుంటున్నారు. కాబట్టి దానికి అటాచ్మెంట్ ఉంది వాళ్ళందరికీ. ఏం జరగబోతుంది? రేపటి నుంచి ట్రాఫిక్ సమస్య ఇండైరెక్ట్గా మెట్రోలో వెళ్ళకపోయినా రోడ్డుపై వెళ్ళే వారికి మెట్రో రైలుకి ఏదైనా ఇబ్బంది వస్తే రోడ్డుపై ట్రాఫిక్ జరుగుతుంది. ఇప్పటికే ట్రాఫిక్తో సతమతమవుతున్న పరిస్థితి. ఏం జరగబోతుంది హైదరాబాద్లో? గ్రేటర్ మెట్రో అనేది 69 కిలోమీటర్ల నుంచి ఇంకా 169 కిలోమీటర్లకు వెళ్తుందా, లేకుంటే 69 కిలోమీటర్ల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం ప్రైమ్ టైమ్ డిబేట్లో. మాతో పాటు జాయిన్ అవుతున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కృషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు బీజేపీ హైదరాబాద్ అధ్యక్షులు కూడా వారు. దీపక్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఈ మెట్రో రైలు నిర్వహణ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవడంపై కేటీఆర్ మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం ఆయన రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే గతంలో మెట్రో రైల్ పూర్తి చేసి దాన్ని పట్టాలెక్కించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రారంభించింది అంతకుముందు ఉన్న వైఎస్ ప్రభుత్వం అయినా పూర్తి చేసి పట్టాలెక్కించింది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి మెట్రో రైలుకి సంబంధించి చాలా క్లారిటీగా ఆయన కొన్ని అంశాలపై క్వశ్చన్ చేశారు ప్రభుత్వాన్ని. కృష్ణ గారు, ఏంటి మీ అభ్యంతరం ఏంటి? కేటీఆర్ గారు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 15,000 కోట్లు ప్రభుత్వంపై భారం అని, ఎల్ఎన్టీని బెదిరించి పంపించారని, ఎల్ఎన్టీ మేడిగడ్డపై ఎల్ఎన్టీని టార్గెట్ చేశారని, ఇప్పుడు ఈ విషయంలో చేశారని ఏంటి? కళ్యాణ్ గారు, సూటిగా హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడదాం. అమరావతి వద్దు, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బడ్జెట్లలో ఏం చేస్తుంది, తెలంగాణకు అన్యాయం ఏం చేస్తుంది, ఇది మాట్లాడుకుంటే మనం గంటలు మీరు స్పెషల్ ప్రోగ్రాంలు మధ్యాహ్నం ఇవన్నీ చెప్పిట్టు వచ్చారు. కాబట్టి నేను ఒకటే ఏమంటున్నా అంటే హైదరాబాద్ మెట్రో విషయం మీద వారి ఇవాళకి కూడా అదే అవాస్తవాలు. 2014 వరకు ఫస్ట్ ట్రయల్ రన్ ఏది మా ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ట్రయల్ రన్ ఎక్కడ పూర్తయిందండి? నాగోల్ నుంచి మెట్టుగూడ. ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు. మీరు మేము చేసినాం, ఇంత చేసినాం, అంత చేసినాం, మీరు ఏం చేసి 1 కిలోమీటర్ కూడా చేయలేదంటే 2007లో మొదలుపెట్టిన దాన్ని 14 వరకు మీరు వేసింది 7 కిలోమీటర్లు కదా మీ గొప్పతనం మీరు చెప్పుకునేది. నాగోల్ నుంచి మెట్టుగూడ ఫస్ట్ ట్రయల్ రన్ కంప్లీట్ అయిందే జూలై 2014లో. ఆ తర్వాత ఇవాళ ఎక్కడి వరకు విస్తీర్ణం ఉన్నది? మేము అనేది ఏంటంటే వాళ్ళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి కూడా మేము క్రెడిట్ ఇచ్చినాం. ఎందుకంటే ఇవాళ మీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఎయిర్పోర్ట్ది క్యాన్సిల్ చేసిరు కదా, కానీ ఆ రోజు భూసేకరణ ఓఆర్ఆర్ చుట్టూన భూసేకరణ మెట్రో రైలు కోసం చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు. దాన్ని మీ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసింది. మమ్మల్నే కాదు, మేము ఎయిర్పోర్ట్ మెట్రోకు శాంక్షన్ చేసిన దాన్నే కాదు, మీరు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో చేసిన దాన్ని కూడా ఇవాళ మీరు క్యాన్సిల్ చేయడం జరిగింది.
నంబర్ 1. నంబర్ 2, మీరు ఇంకోటి అన్నారు కదా 1 కిలోమీటర్ కూడా అనేసి ఎక్స్టెన్షన్. అసలు వీళ్ళది ఉన్నది ఆవాస వరకు, దాన్ని రహేజా మైండ్ స్పేస్ వరకు ఎక్స్టెండ్. ఎందుకంటే అక్కడ దాకా తీసుకుపోవడానికి కారణం ఏంటంటే ఎన్నో ఇంకా ఐటీ కంపెనీస్ అక్కడ ఉన్న వాళ్ళు మైండ్ స్పేస్ అంతా కూడా అక్కడ దాన్ని ఎక్స్టెండ్ చేసింది. వాస్తవం కాదా అది? ఇంకొకటి వాస్తవాలు ఏం మాట్లాడదామంటే, నిన్న చాలా మంచిగా అంటే వీళ్ళు రిలీజ్ చేసిన రైటప్ ఒకటి మాత్రం మనం చూసినాం. కానీ ఇవాళ 26 సెప్టెంబర్ కదా, 19 సెప్టెంబర్ స్టేట్మెంట్ మీకు గుర్తుందా? హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందండి, సీఎం వార్నింగ్ టు L&T ఆన్ మెట్రో. ఇది రాసిన స్టేట్మెంట్. ఉట్టిగానే హిందూ పత్రిక అయితే రాయదు కదా. మేము కార్పొరేట్ వాళ్ళ ఒత్తిడికి మేము తలొగ్గము, మెట్రో తలొగ్గము అని. ఎందుకు? మెట్రో ఏమని చెప్పింది? నష్టాలు అవుతున్నాయి అని చెప్పింది. ఆనాడు కూడా ఏది ఒక జాతీయ ఛానల్లో కాంక్లేవ్లో కూర్చున్నప్పుడు ఒక యాంకర్ రేవంత్ రెడ్డి గారిని అడిగారు, ఎందుకు CFO ఏమని అన్నాడు, L&T CFO ఏమన్నాడు అంటే, వీళ్ళు బస్ స్కీమ్ తెచ్చారు, ఫ్రీ బస్ స్కీమ్ తీసుకొని వచ్చి. ఎక్కడ ఫ్రీ సార్, అది కూడా అంత దాంట్లో కూడా ఫిట్టింగ్స్ ఉన్నాయి కానీ ఇక మళ్ళీ దాన్ని ఫ్రీ అనే పదం ఎందుకు పెట్టుడు, కానీ ఆ కండిషన్స్ అప్లైడ్ బస్ స్కీమ్ ఏదైతే వీళ్ళు తీసుకొని వచ్చారో ఆ బస్ స్కీమ్ ద్వారా ఇక్కడ నష్టాలు అవుతున్నాయి. ఎట్లయితే ఆటో డ్రైవర్లకు కూడా వీళ్ళు ఏమన్నారు, ముందే మేము మేనిఫెస్టోలో చదివినాం, మేము చదివినప్పుడే మా చైర్మన్ గారు ఏమని చెప్పారంటే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది, అందుకే మేము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం ఇస్తాం. ఆ 2 సంవత్సరాలు అది పక్కన పోయింది. సో ఈయన కూడా ఏమన్నాడు, L&T CFO ఏమన్నాడు అంటే, ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ మెట్రోకు ఈ బస్ స్కీమ్ వల్ల లాసెస్ అవుతున్నాయి అని అన్నాడు. హీ హాస్ గివెన్ ఎ టెస్టిమనీ. వాళ్ళకి జరుగుతున్న అకౌంట్స్ని, ఆ స్టాటిస్టిక్స్ని చెప్పారు. దానికి ఒక సీఎం గారు, ఐ షుడ్ సే ఏషియాలో టాప్ 5 ర్యాంకింగ్లో ఉన్న సంస్థను నేను ఆయన జైల్లో ఏమని చెప్పినా, పోలీసులను పంపించినా అని జాతీయ మీడియాలో నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్నో కాంగ్రెస్ ఇవాళ కర్ణాటకలో కూడా L&T చేస్తుంది అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్, బాధ్యతారహితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి చూడండి. ఆ తర్వాత ఇవాళ డెఫినెట్గా కొన్ని అంశాలు చూద్దాం. కేవలం ఇది ఒకటే కాదు, గతంలో ఘోష్ కమిషన్ వేసిరు కదా వీళ్ళు. ఘోష్ కమిషన్ ఏమని తెలిసిందండి? ఏమైనా కరప్షన్ అయింది, ఇంత ఫిగర్ అయింది, ఇంత అమౌంట్ అయింది, ఇంత ఫిగర్ అయిందని వీళ్ళు 1,00,000 కోట్ల కుంభకోణం అని వీళ్ళు ప్రచారం చేశారు. ఘోష్ కమిషన్ ఏమని చెప్పింది, ఆ 2 పిల్లర్స్కి 250 crores అప్రాక్స్ ఖర్చు అవుతున్నది, అది కూడా L&T వాళ్ళు మేము చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒకటి గుర్తుపెట్టుకోండి కళ్యాణ్ గారు, మీరు ఇక్కడున్నా, మీరు ఢిల్లీకి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ అ పొలిటీషియన్, మీరు గవర్నమెంట్లో లేకపోయినా ఒక ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తిగా, ఒక తెలంగాణ బిడ్డగా కూడా మీరు తెలంగాణ గురించి గొప్పనే మాట్లాడతారు కదా. ఎవరైనా కూడా అల్టిమేట్గా తెలంగాణ చాలా గొప్ప రాష్ట్రం అని మనం ఏ దేశానికి పోయినా మాట్లాడతాం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి కాళేశ్వరం, కూలేశ్వరం అది కూలిపోవాలి, నేను రోజు ప్రార్థన చేస్తున్నా, మొక్కుకుంటున్నా అది ఎప్పుడు కూలిపోతుందని, ముఖ్యమంత్రి కూలేశ్వరం అంటే ఎట్లా? ఇది దాన్ని కడతా అన్న వాళ్ళ మీద కక్ష. నువ్వు వాళ్ళు మేడిగడ్డ ప్రాజెక్టు విషయం మీద రిపేర్స్ చేస్తాము అంటే కక్ష, నువ్వు ఈ స్కీమ్ అంటే కూడా కక్ష. మీకు ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు చెప్పారు, మేము వాళ్ళని పంపించలేదు, వాళ్ళే మేము ఏదైతే బెదిరించినవా లేదా, నువ్వు బెదిరించినవా లేదా రవాణా నుంచి అని ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఇక నిస్సహాయాలు కదా. ముఖ్యమంత్రే బెదిరిస్తే వార్నింగ్ అని ఒక పత్రిక, వార్నింగ్ అని ఓపెన్ వార్నింగ్స్ వచ్చినాయండి, నేను జైలు వేస్తా అని ఒక సీఎం అనొచ్చునా చెప్పండి? ఇక్కడ ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ అ వార్నింగ్? అది స్ట్రైట్గా నాకు చెప్పండి. సరే, మీకు అది సంవత్సరం ముందుది పాత అనిపిస్తే వారం ముందు కూడా నువ్వు వార్నింగ్స్ ఇస్తున్నావు కదా. ఇది ఎవరికి పోతుంది? నెక్స్ట్ ఇంకొకటి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే, నంబర్ 1, నువ్వు వాళ్ళకి కట్టాల్సిన అమౌంట్ వాళ్ళకి తెలుసు మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. నన్ను కోసినా రూపాయి రాదు, నా చెప్పులు దొంగతనం చేసినా రూపాయి రాదు, నన్నే దొంగలాగా చూస్తున్నారు, తెలంగాణ దివాలా తీసింది అని ఇవన్నీ గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. మరి వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి అమౌంట్ ఇస్తారు మీరు? నంబర్ 1, 2,000 కోట్లే కదా ఇచ్చేది. వాళ్ళ అప్పులన్నీ కూడా అవన్నీ కూడా అవుతాయి. నంబర్ 1. ఇంకొకటి, రేపు దీన్ని ఎట్లా నడిపిస్తావు? దీని మెయింటెనెన్స్ ఎట్లా? రేపు వాళ్ళందరికీ ఆ స్టాఫ్కి మళ్ళీ శాలరీస్ ఎట్లా? స్టేట్ నడిపిస్తుందని గొప్పగా నీ నోట్లో రిలీజ్ చేసినావు కదా, ఇక స్టేటే నడిపిస్తుందని ప్రచారం చేసుకున్నావు, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు రాసిండ్రు. దాని ఎక్స్చెకర్ ఎట్లా అనేది కూడా తెలియాలి కదా. ఎందుకంటే పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ దట్. మళ్ళీ ఇమీడియట్గా అందరి వల్ల మెట్రో ఒకవేళ ఆగిపోతే, ఆ సర్వీసెస్ ఆపరేషన్స్ ఆగిపోయిన తర్వాత ఎటువైపు డైరెక్ట్ అవుతారండి? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు డైరెక్ట్ అవుతారు. ఏ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? బస్. అంతే. బస్. ఏ బస్సు? నిజమా కాదా? వేల వీడియోలు రాలేదా? ఇవాళకి గుద్దులాటలు అవుతున్నాయండి, సీట్ల కోసం గుద్దులాటలు. ఎందుకు ఆగిపోతుంది? నడుపుతారు కదా. చెప్పండి.
ఎప్పుడు దిగజారినండి 9th కి కంప్లీట్ అయినాక ఒక్క నిమిషం 2014లో నువ్వు చేసిన బోడీ 7 కిలోమీటర్లకే మీరు అసలు మీరు వచ్చిందో నాకు అర్థం కాదు. ఇదే మాటలు మర్యాద మాట్లాడే నేర్చుకో. బోడీ ఏందని నాకు అర్థం కాదు. మీరేదో భాష గురించి మరి బోడీ ఏంది? ఇది బోడే మాటలు ఇదే మాటలు మళ్ళీ మాట్లాడారు మర్యాద మాట్లాడి నేర్చుకో. మీరు కిషన్ గారు అసలు హైదరాబాద్ మెట్రో మాట్లాడారు అయిపోయింది. మాట్లాడారు ఒక్క నిమిషం చరణ్ గారు ఒక్క నిమిషం. మీరు బాధపడండి, నాకేం అభ్యంతరం సార్. మీరు ఆగండి, మీరు చెప్పే చెప్పారు కదా ఒక్క నిమిషం. ఆలోచించాలి, మానవ కోణంలో ఆలోచించి 260 ఎకరాలంటే మేము గుంజు ఎక్కడ గుంజుకున్నాం? ఉద్దేశం ఉంటే అన్ని మంచి జరుగుతుంది. కిషన్ గారు మంచి అదే మంచి చేయడానికి మాట్లాడండి. అయితే మంచి చేయడానికి హైదరాబాద్ మెట్రోను విస్తరించడానికి లైన్ క్లియర్ చేసుకుందాం. 260 ఎకరాలు అని మీరు 80 అని కేటీఆర్ అన్నారు, 60 అన్నట 20 తగ్గించారు. 60 ఎకరాలు మేము ఏం తీసుకోవట్లేదు, ఆ మాల్స్ మేము ఏం స్వాధీనం చేసుకోవట్లేదు, వట్టిగా ఆరోపణలు చేస్తున్నారు, బట్టగాల్చి మీదేస్తున్నారు అనేది చరణ్ కౌశిక్ గారు చెప్పిన మాట. అవుతుంది అది ఎవరికి ఇస్తారో అనే దాని తర్వాత దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారో అనేది ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఎవరికి ఇస్తారో అవంతా కూడా పబ్లిక్ డొమైన్లో కనబడుతుంది. దానికంటే ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ 1, కేంద్రంలో ఉన్న వాళ్ళు అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బహిరంగ సభలో 16,000 కోట్లు మేము ఇస్తాము మెట్రో కోసమని ప్రకటన ఉంది. నా దగ్గర వీడియో కూడా ఉంది, నేను ప్లే చేయగలుగుతాను కూడా. కానీ పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ప్రకారం లోక్సభలో టిల్ డేట్ హైదరాబాద్ మెట్రోకి వాళ్ళ నుంచి వచ్చింది కేవలం 1,200 కోట్లు మాత్రమే. నంబర్ 1 ఇది నిజం, దేర్ ఆర్ అక్యురేట్ ఫిగర్స్. నేను అందుకే సోర్స్ కూడా చెప్తున్నా. అమిత్ షా గారి వీడియో స్టేట్మెంట్ కూడా ఉంది, పార్లమెంట్ ఆన్సర్ కూడా ఉంది. ఇక కమింగ్ టు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ విషయం మీద నేను మళ్ళీ ఏమంటున్నాను అంటే, వీరేమన్నారు బీఆర్ఎస్ బీజేపీ బెదిరిస్తుందా అని అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు, బీజేపీ కేంద్రంలో ఉన్నది. బెదిరిస్తే ఎల్ఎన్టీ పోతుందా అంటే, మీరు బెదిరించిర్రా లేదా అనేది క్వశ్చన్ నెంబర్ 1. మీరు బెదిరించింది బహిరంగంగా బెదిరించారు, అందరు చూస్తున్నారు. ఇంకొకటి మానవీయ కోణం అనే పదం మాట్లాడారు కదా. 2021 15 సెప్టెంబర్ నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు అప్పుడు కోవిడ్ లాక్డౌన్ అవుతున్నప్పుడు సేమ్ నష్టాల్లో ఉన్నది కాబట్టి ఆనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా దీనికి ఇబ్బందులు కావద్దు, మెట్రోకి ఇబ్బంది కావద్దు అని మేము వాళ్లకు ఇబ్బందులు నష్టాలు అవుతున్నాయి అనేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వాళ్ళకి ఇచ్చింది వాస్తవమా కాదా? ఆ స్టేట్మెంట్ కూడా మా ముంగట ఉన్నది, మేము ఇచ్చినాం. ఎగ్జాక్ట్లీ 900 కోట్లు ఇచ్చినాం. అంటే సార్ మాకున్న ఇబ్బందులు కోవిడ్ సమయం, వీళ్ళకి ఇవాళ ఏమున్నది? వీళ్ళకి ఏమైనా డిమానిటైజేషన్ పడ్డదా? వీళ్ళకి ఏమైనా జిఎస్టీ పడ్డదా? 2 సార్లు లాక్డౌన్ పడ్డదా? కదా 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లు. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు. చూడాలి మరి మెట్రో రైలు ఇప్పటి వరకైతే 2014లో 7 కిలోమీటర్లతో మొదలైన మెట్రో ఇప్పుడు 72 కిలోమీటర్ల వరకు వచ్చింది. విజయవంతంగా నడుస్తుంది. ఎక్కడో 1-2 ఇబ్బందులు తప్ప రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులను చేరవేస్తుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకి ఇంకా చాలా ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఉన్నా కొంతవరకు ఇది సొల్యూషన్ చూపించింది. ఇలాంటి మెట్రో రైలు భవితవ్యం ఏం కాబోతుంది? ఎక్స్పాన్షన్ అయ్యి ఇంకా ప్రజలకు మరింత సేవలు అందిస్తుందా, లేకుంటే ఉన్న మెట్రో రైల్నే అంటే మొదటి ఫేజ్నే నడపలేక ఇబ్బందులు ఎదురవుతాయా? ఏంటి హైదరాబాద్లో ఉన్న మెట్రో భవితవ్యం ఏంటి అనేది కొద్ది రోజులైతే కానీ మనం ఏం చెప్పలేం. చూద్దాం ఏం జరగబోతుంది, హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. ఇది ప్రింట్ అండ్ వెయిట్.